పంచుతున్నారంటే అదంతా మన అదృష్టంగా మనం భావించాలి. అందరి మీద కేసులు పెట్టారు, కానీ ఒక మంత్రి అయ్యాక వాళ్ళైతే కక్ష సాధింపు చర్యలు చేస్తారు, వాళ్ళని నిర్బంధిస్తారు, వాళ్ళని దూషణ చేస్తారు. ఈయన ఏమీ చేయరు. చిరునవ్వుతో ఆయన వాడు ఒక తిట్టు తిట్టాడంటే ఈయన 2 అభివృద్ధి పనులు చేస్తారు. ఒకవేళ కర్మచాలి మనకేమన్నా రోషం వచ్చి ఒకవేళ బయటపడ్డామనుకో మిమ్మల్ని లోపలిస్తానంటాడు. అలాంటి ఆయన మనకు దొరకటం అదృష్టము. ఆయనకి ఎక్కడా తీసిపోకుండా ఆయన సతీమణి పేరుకి గౌరవం తెచ్చే విధంగా అదే నవ్వుతో ఏమన్నా చెప్పబోతే సార్గా చెప్పండి అవుతుంది, మేడం ఏం చెప్పరు. కాబట్టి అభివృద్ధి ఎలా చేస్తున్నారో మేము మైకులు పెట్టుకొని చెప్పేది కాదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ, లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ ఏ ఎదువన్నా నారాయణ సార్ గురించి మాట్లాడితే తగిన గుణపాఠం చెప్పాలని మీకు అందరికీ పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా.